చూడు గైస్, మనకైతే సీట్లు అయితే చాలా ఖాళీ ఉన్నాయి. హే గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను ఇప్పుడు కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్నా. ఈ రోజు నేను జనరల్లో హైదరాబాద్కి వెళ్తున్నా, కర్నూలు టు హైదరాబాద్కి వెళ్తున్నా. సో జనరల్లో ఎలా ఉంటుంది ఏమని మీ అందరికి చూపిస్తా, పదండి వెళ్దాం. నేను ఎప్పుడు హైదరాబాద్కి నార్మల్గా బస్సులో వెళ్తుంటాను. ఈసారి ఒకసారి జనరల్లో వెళ్దామని వెళ్తున్నాను. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఇది చూడండి, ఇదే కర్నూలు రైల్వే స్టేషన్. పదండి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ మీ అందరికి చూపిస్తాను జనరల్లో. పదండి వెళ్దాం. మనమైతే లాస్ట్కి వెళ్ళాలి. ఓ లాస్ట్కి వెళ్ళి లాస్ట్లో జనరల్ దొరుకుతుంది. జనరల్ కోసం లాస్ట్లో వెళ్ళాలి. లాస్ట్లో వెళ్ళి ఎక్కుదాం. గైస్, ఇంకా మన ట్రైన్ రావడానికి ఇంకా 10-20 మినిట్స్ వరకు. అండ్ ఇంకోటి, జనరల్లో ఎలా ఉంటుంది ఏముంటుంది, జనరల్లో జనాలు ఎలా ట్రావెల్ చేస్తారు అది మొత్తం మీకు చూపిస్తాను. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ లొకేషన్. సో ఇప్పటి వరకు ఒక్క ట్రైన్ కూడా లేదు ఇక్కడ. కాసేపు ఆగితే మన ట్రైన్ వస్తుంది హైదరాబాద్ కోసం. జనరల్లో ఎలా ఉంటుంది ఫుల్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీకు చూపిస్తాను. నేను ఎక్స్పీరియన్స్ చేసుకుంటాను అండ్ మీకు కూడా వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుందని. అండ్ ఇంకోటి వచ్చేసి, నేను ఫ్యామిలీ వాళ్ళ కోసం కూడా సీట్స్ పట్టుకోవాలి. అంటే నేను ఒక్కనే ట్రావెల్ చేయడం లేదనమాట, మా ఫ్యామిలీ గారు వస్తున్నారు. దాదాపు మేము 10 మంది ఉన్నాము. సో 10 మందికి సీట్స్ అయితే నేనే పెట్టుకోవాలి. మా అదృష్టం వచ్చేసి సీట్లు అయితే చాలా ఖాళీ ఉంది. ట్రైన్ ఖాళీగా వచ్చేసింది. అందుకోసం మా అదృష్టం బాగుంటే మాకైతే సీట్లు దొరికాయి. ఇక్కడ చూడండి, అందరు వెయిట్ చేస్తున్నారు సీట్ల కోసం. బట్ సీట్స్ అయితే చాలా ఫ్రీ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. లోపల చూడండి, ఇప్పుడు సీట్లు అయితే అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరికీ మాకు సీట్లు అయితే దొరికాయి. సీట్లు అయితే దొరికాయి గైస్. బట్ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఒక ప్రాబ్లం అయితే అయిపోయింది. ఆ ప్రాబ్లం ఏమంటే, మా పెద్దనాన్న అండ్ మా పెద్దమ్మ ట్రైన్ అయితే ఎక్కలేదు. మేమందరం ఎక్కేసాం, వాళ్ళు లాస్ట్లో ఎక్కలేదు. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్ వెళ్ళిపోయింది. సో వాళ్ళైతే ఎక్కలేదు. వాళ్ళ కోసం కాల్స్ చేసి వాళ్ళకి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కండి అని చెప్పి అయితే వచ్చాము వాళ్ళకి. ఈ గ్యాప్లో అయితే మనం సమోసా అయితే ఫుల్ తింటున్నాం అనమాట. సో గైస్, ఇప్పుడు మనము గద్వాల్ స్టేషన్లో ఉన్నాం, చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మనం గద్వాల్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మాత్రం జనరల్ ఎవరు లేరు. సో ఖాళీగా ఉంది, జనరల్ మొత్తం ఖాళీగా ఉంది. ఎర్రా హాయ్ చెప్పు. హాయ్. ఎవరో పిల్లడు. సో ఈరోజు జనరల్ మాత్రం చాలా ఖాళీ ఉంది, చూడండి. చాలా అంటే చాలా ఖాళీ ఉంది, మొత్తం టోటల్ ఖాళీ ఉంది. ఎప్పుడు ఫుల్ ఉంటారు జనాలు మాత్రం, కానీ ఈరోజు మాత్రం ఫుల్ ఖాళీ ఉంది జనరల్. చెప్పు, ఏమైనా చెప్తావా? ఎవరో పిల్లడు. ఏం పేరా నీ పేరు? హాసిమో. ముస్లిం పిల్లోడు వీడు. ఏడికి వెళ్తున్నావు? కర్నూలు. కర్నూలు నుంచి వస్తుందిరా ఇది. ఓకే గైస్. మా బాబాయ్ కథ బోల్దా, చెప్పు ఏమన్నా. ఏడికి వెళ్తున్నావు? హైదరాబాద్ ఎందుకు? టైం పాస్కి వెళ్తున్నాడంట. ఫంక్షన్ ఉంది అక్కడ, అందుకోసం వెళ్తున్నాం. మీ అందరికీ తెలిసిందే కదా, నార్మల్గా జనరల్లో అయితే ఇక్కడ కింద ఫ్లోర్లో కూడా పనికేంటారు, కింద కూర్చొని ఉంటారు. మేము బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఎంత కష్టం ఉందంటే అంత కష్టం ఉంటుంది. బట్ ఈరోజు చూడండి, ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు, అంతమంది ఒకేసారి పోలేం కాబట్టి ఇలా అయితే మేము ట్రైన్కి అయితే వచ్చాం జనరల్లో. మన లక్ బాగుండి ఎవ్వరు లేరు ట్రైన్లో, అందరం హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎలాంటి స్ట్రగల్ లేకుండా హ్యాపీగా అయితే పోయి చూడండి ఇలా అయితే తింటున్నాం అనమాట. ట్రైన్లో ఏమొస్తే అవి సమోసా, బేల్పూరి ఏమొస్తే అవి అయితే తినుకుంటా మంచిగా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాం. గైస్, బయట లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈరోజు ట్రైన్ మాత్రం చాలా ఫ్రీ ఉంది ట్రైన్ ఈరోజు, అందుకోసం మంచిగా అనిపిస్తుంది. అండ్ నేనైతే అలా బయటికి వచ్చి క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలిసి చాలామందికి ఇలా ట్రైన్ వెళ్తుంటే బయట నిలబడి ఇలా ఒక మంచి లుక్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీస్లో చూస్తుంటాం కదా చిన్నప్పుడు. సో ఇంకా పెద్దగా అయిన తర్వాత అది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇలా ట్రావెల్ చేస్తుంటే. ట్రావెల్ అయితే చేస్తున్నాం, బట్ మా పెద్దనాన్న అండ్ మా పెద్దమ్మ అయితే ట్రైన్ మిస్ అయ్యారు. వాళ్ళైతే టెన్షన్తో అక్కడే ఉన్నారు, కాల్స్ పైన కాల్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇంకో టికెట్ తీసుకొని అండ్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము ఇలా ఫ్యామిలీతో వచ్చి, క్లైమేట్ చూడండి ఎంత బాగుంది అసలు. బయట నిలబడితే ఇలా ఖాళీగా ట్రైన్ ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. బట్ ఒక్క వైఫై ఉండాలి ట్రైన్లో. ఒక వైఫై ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు, అది మీ అందరికీ తెలుసు. సో
సో ఇప్పుడైతే మనకైతే హైదరాబాద్ చాలా దగ్గర కాబట్టి మేమైతే ట్రావెల్ చేయొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు చూడండి ఎలా కూర్చున్నారు. అండ్ నేనైతే అలా మీకు చూపించడానికి మంచి మంచి క్లిప్స్ తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి గైస్, మెయిన్ వచ్చేసి మీ అందరికీ ఈరోజు మొత్తం ఇప్పుడు నుంచి హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. చార్మినార్ దగ్గరికి అండ్ చాలా ప్లేస్ పోవాలనుకుంటున్నాం. అందుకని మీకు అన్ని లొకేషన్లు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఈవినింగ్ టైం, ఇప్పుడైతే టైము 6 o'clock అవుతుంది. బయట అయితే లొకేషన్ ఇలా ఉంది. అండ్ హైదరాబాద్లో ప్రతి ఒక్క లొకేషన్కి వెళ్ళి మీ అందరికైతే ఎక్స్ప్లోర్ చేశాను. గైస్ ఫైనల్లీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం. సో అక్కడ తీయాలని ట్రై చేశాను, కానీ మధ్యలో మొబైల్ ఫోన్ ట్రబుల్ ఇచ్చింది, అందుకోసం కాలేదు. ఫైనల్లీ అయితే మేము హైదరాబాద్లో దిగేసాం. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ కోసం వచ్చాను నేను. సో అక్కడికి వెళ్దాం పదండి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఉమ్దానగర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనము మాంకల్కి వెళ్ళాలి, అంటే దగ్గర శంషాబాద్ దగ్గరలో అనమాట. సో మాంకల్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం, మాంకల్కి. టుమారో నుంచి అయితే వ్లాగ్స్ అయితే మీకు మొత్తం చార్మినార్ అవి మొత్తం గోల్కొండ అండ్ ట్యాంక్ బండ్ అన్నీ తిప్పి చూపిస్తాను. సో హైదరాబాద్ మొత్తం టుమారో నుంచి హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసే వ్లాగ్స్ చేస్తాను, చూస్తుండండి. హే గైస్, ఫైనల్లీ అయితే మేము హైదరాబాద్లో రీచ్ అయ్యాము. సో ఈరోజు ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి, మా అన్నకు ఫోటోలు దింపడానికి ఫోటోషూట్ కావాలంటే అక్కడ ఉన్నాడు చూడండి. వీడు మా తమ్ముడు ఆరిఫ్, వాడు పోతున్నాడు. సో ఇక్కడ ఫోటోషూట్ చేయడానికి కొంచెం ఫోటోషూట్ తీసుకున్నాం, కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో హైదరాబాద్లో ఇంకా తిరిగే ప్లేసులు చాలా ఉన్నాయి. ఈరోజు ఫ్యామిలీతో తిరిగేపోతున్నాం. సో అన్నీ మీకు చూపిస్తాను, చూస్తుండండి. టుమారో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మేమైతే చార్మినార్కి వెళ్తున్నాం. సో చూడండి టుమారో అయితే ఇలా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ దాని నెక్స్ట్ వీడియోలో అంటే దాని టాటా బాబాయ్, సీ యూ.